హాయ్ అండి, పద్యవానికి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు మీకోసం దేవాలయంలో ప్రసాదంలా పెట్టే దధ్యోజనం చేసి చూపించబోతున్నాను. ముందుగా నేను దీనికి కావలసిన పదార్థాలు చెప్తాను. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను చాయ్ మినపప్పు, 2 స్పూన్లు జీడిపప్పు, 4 ఎండుమిర్చి ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, తగినంత ఇంగువ మరియు కొద్దిగా మిరియాల పొడి. దాని తర్వాత స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 3 చెంచాల గీ వేసుకుని అది బాగా వేడైన తర్వాత దాంట్లో 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు చాయ్ మినపప్పు, 1 చెంచాడు జీలకర్ర, 2 స్పూన్స్ జీడిపప్పు, 1 చెంచాడు ఆవాలు, 4 ఎండుమిర్చి ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు, ఇంగువ, మిరియాల పొడి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేపుకుంటూ బాగా పోపంతా ఘాటుగా కలుపుకోవాలి. తర్వాత మా ఇంట్లో వాళ్ళు అల్లం ముక్కలు పంటి కింద పడితే తినరు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీకు ఇష్టం ఉంటే అల్లం కూడా సన్నగా తరుక్కుని 2 చెంచాల అల్లం తరుక్కు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికిన అన్నాన్ని మెత్తగా గరిటెతో ఎనుపుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. తరువాత మనం దీనికోసం 1/2 లీటర్ పెరుగుని సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమం అంతా వేగిన తర్వాత మనం ఇందాక ఎనిపి పెట్టుకున్న మెత్తని అన్నాన్ని ఈ పోపులో వేసి దానికి తగినంత ఉప్పుని యాడ్ చేసి పైకి కిందకి పోపు అన్నము బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ పోపు ఈ మెత్తని అన్నము మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 లీటర్ పెరుగుని తీసుకుని ఆ అన్నానికి బాగా కలిసేటట్టుగా కలపాలి. కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలను 1 కప్పు తీసుకుని దాంట్లో ఇది కూడా ఈ పెరుగు అన్నం మిశ్రమంలో ఈ పాలను కూడా కలుపుకుంటే ఈ దద్దోజనానికి కమ్మటి రుచి వస్తుంది. దేవాలయాల్లో పెట్టిన ప్రసాదం వలె రుచి మెరుగ్గా ఉంటుంది. అన్నంలో ఉప్పు కలిపిన వెంటనే పాలు మాత్రం పోయకూడదు సుమా. పెరుగును కలిపిన తర్వాత మాత్రమే పాలను యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిపైన గార్నిష్ కోసం ముందుగా సిద్ధం చేసుకున్న దానిమ్మ గింజలు, కొత్తిమీర తరుగుని పైన అందంగా చల్లి ప్రజెంట్ చేస్తే తినే వాళ్ళకి ఎంతో టేస్టీగా ఉంటుంది.